అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. కామంతో కళ్ళు మూసుకుపోయినోడికి సిగ్గు భయం రెండు ఉండవు అని సామెతల్లో చదువుతూ ఉంటాం. మరి సమాజం పట్ల బాధ్యత ఉంటుందని ఎలా అనుకుంటాం? అసలు ఎందుకు ఆశిస్తాం? అక్షరం ముక్క రానివాడైనా, మాస్టర్స్ డిగ్రీ చదివిన వాడైనా అందరికీ అదే మప్తం. ఎవరికి కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు. చట్టాలంటే భయం అస్సలు లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ నలుగురు కామోన్మాదులపై ఇంట్రెస్టింగ్ టాక్ అయితే నడుస్తుంది. మతి తప్పి మదమెక్కిన కామ పిశాచుల స్వైర విహారం సమాజంలో ఓ రేంజ్ లో నడుస్తుందో తెలుస్తుంది. అయితే వందల మంది అమ్మాయిలే నా టార్గెట్ అని అంటాడు ఒకడు. ఇక 7 సెంచరీ కొట్టిన తర్వాతే విశ్రమిస్తానని అంటాడు ఒకడు. మరొకడైతే అపరిచితుడి వేషం కట్టి నమ్మించి అమ్మాయిల మాన ప్రాణాల్ని పనంగా పెట్టి కోట్లు కొల్లగొడుతూ ఉంటాడు. ఇంకొకడు వయసు మళ్ళిన ముసలోళ్ళ మీద కూడా అఘాయిత్యానికి పాల్పడతాడు. మరొకడు పశువుల్ని కూడా వదిలిపెట్టినంతగా ఘోరంగా మతి తప్పి మదపిచ్చి పట్టి ఊరి మీద పడే తోడేళ్ల కథలు ఎన్నంటే వీళ్ళని చూస్తే అట్లనే ఉంటుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కామ పిశాచులు రెచ్చిపోతున్నారు. మరి ఇక మనం రోజుకి ఒకటి తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నాం. అండ్ ఇది స్పెషల్గా చెప్పనవసరం లేదు, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందంతే. మగాళ్ళ ముసుగుతనాల్ని ఆడపిల్లల పాలిట తోడేలుగా మారుతున్న వైల్డ్ యానిమల్స్ మన సమాజంలో మన మధ్యనే మన చుట్టూనే యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రైమ్ కహానీలు, వాటి మాటున నక్కి ఉండే కామాంధుల కథలు నైతికంగా మనం ఎక్కడున్నామో నిగ్గుతీసి అడిగేస్తున్నాయి. అసలు మన సిచ్యువేషన్ ఏంటి, మన సమాజం ఏంటి, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్పిస్తున్నాం అనేది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన కొన్ని నికృష్టమైన ఉదంతాలు సమాజాన్ని చీడ పురుగులు ఎంత పట్టి పీడిస్తున్నాయో, అమ్మాయిల జీవితాలు ఎంత అంధకారంలో ఉన్నాయో తెలుస్తుంది. ముఖ్యంగా బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈయనకు సంబంధించి 80కి పైగా కేసులున్న ఘరానా దొంగ. 3 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఎట్టకేలకు గచ్చిబౌలిలోని ఓ పబ్లో అయితే దొరికాడు. మొత్తానికి పోలీసులపైనే ఫైరింగ్ చేయబోయి మరీ అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ కూడా తరలించారు ఆ తర్వాత. ఇక అతగాడుండే రూమ్ కి వెళ్ళి వాడి క్రిమినల్ నేచర్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఎందుకంటే నెలకు ₹1,00,000 అద్దెస్తూ ఖరీదైన ఇంట్లో లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాకర్ కి సినీ ఫక్కీలో రెక్కి నిర్వహించి సింగిల్ గానే దోపిడీలు చేయడం ఆయన హాబీగా మార్చుకున్నాడు. ఇంతేకాకుండా బత్తుల ప్రభాకర్ అనే ఈ నేరగాడికి ఇంకో మాయరోగం కూడా ఉంది. అదేంటంటే అతడి ఛాతి మీద ఉండే టాటూల్ని డీకోడ్ చేస్తే విస్తుగొలిపే విషయాలు తెలిసొచ్చాయి. ముఖ్యంగా ఎడమ వైపు ఆటీను గుర్తుతో కూడిన ఆ 100 కదేంటి, 100 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఎంజాయ్ చేయాలనుకున్నది తన టార్గెట్ అట. గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకొని మరీ టార్గెట్ పెట్టుకున్నాడంటే ఈ కామాంధుడి మురికి నీలామృతం ఏ పాటిదో అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని కబలించాడో తెలియదు. వీడి రాడర్ లో ఇంకొంతమంది అమ్మాయిలు ఉన్నారు అని పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఇక మరొకడు మస్తాన్ సాయి. వీడొక కసాయిగాడు. ఇక మస్తాన్ సాయి అంతకు మించి అనమాట. ఇప్పుడు ఆయన 100 పెట్టుకున్నాడు కదా, ఈయన అంతకు మించి ఏకంగా 300 మంది అమ్మాయిల పరువుని బ్లూ ఫిలిమ్స్ లో దాచిపెట్టాడు కసాయి. ఇక లావణ్య రాస్తున్న వ్యవహారంలో వెలుగు చూసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పేరే మస్తాన్ సాయి. ఈయన పేరు మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు వింటూనే వచ్చాము, ఇప్పుడు చూస్తున్నాం. ఇంతవరకు లావణ్య వైవాహిక జీవితంలో మాత్రమే తనదైన పాత్ర పోషించిన ఇతగాడి మీద లేటెస్ట్ గా మరో కేసు నమోదైంది. ఆ కేసు డీటెయిల్స్ చూస్తే కళ్ళు బేర్లు గమ్ముతున్నాయి. ఎందుకంటే 100 కాదు, 200 కాదు, ఏకంగా 300 మంది అమ్మాయిల బతుకుల్ని బజారుకి ఇచ్చిన శాల్తీ ఇది. అయితే ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని ముగ్గులోకి దింపడం, పెళ్లి చేసుకుంటానని యూట్యూబ్ లో అవకాశాలు ఇస్తానని ఆశ పెట్టడం, ఇది వీడు ఎలగబెడుతున్న ప్రొఫెషన్. కొంతమంది అమ్మాయిలనైతే శారీరకంగా వాడుకొని డ్రగ్స్ కి బానిసలుగా మార్చి వీడియో కాల్స్ ద్వారా అశ్లీల చేష్టలకు పాల్పడి సదరు వీడియోల్ని తన దగ్గర భద్రపరచుకోవడం, ఇదే ఇతగాడి మేనరిజం. ఇక బాత్రూమ్ లో, బెడ్రూమ్ లో ఇక స్పై కెమెరాలు ఉంటాయి కదా, వీటితో పాటుగా రికార్డ్ చేసిన వీడియోల్ని హార్డ్ డిస్క్లలో దాచుకోవడం. ఇక తనతో సన్నిహితంగా మెలిగిన అమ్మాయిల వ్యక్తిగత రహస్యాలనైతే వీడి మెమరీ కార్డులో ఉండిపోయాయి. ఎవరైనా సరే ఎదురు తిరిగి ప్రశ్నిస్తే గనక వీడియోల్ని పబ్లిక్ లో పెడతానని బ్లాక్ మెయిల్ కి దిగిపోతాడు. ఇక రాజ్ తరుణ్ కేసులో అయితే ఆధారాల కోసం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్యకు అందులో ఉన్న వీడియోలన్నీ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిందట. 300 మంది అమ్మాయిల వీడియోలున్న హార్డ్ డిస్క్ అనేది ఇప్పుడు నార్సింగ్ పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉంది. మస్తాన్ సాయి ట్రాప్ లో చిక్కిన ఈ 300 మంది అమ్మాయిలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నారు. ఇక మరొకడు దేవానాయకం. ఈ కథలో వీడిది అపరిచితుడి క్యారెక్టర్ అనమాట. ఒక అమాయక మహిళను స్నేహం పేరుతో నమ్మించి న్యూడ్ వీడియోలు తీసి బెదిరించి కోట్లు కొల్లగొట్టిన కీటకాడు. హైదరాబాద్ అమ్మాయి, నిడదవోలు అబ్బాయి, ఇది కథ పేరు.
ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయికి అనుష అనే మరొక అమ్మాయి పరిచయం అయింది. ఇది కామన్, హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి. అండ్ ఆమె ద్వారా పరిచయమైన మరొకడు ఈ దేవనాయక్ అనమాట. మాట కలిపి ఎనీ టైం ఏదైనా అవసరం వస్తే చెప్పు, ఆదుకుంటా అంటూ ఆపద్బాంధవుడిలాగా ఓ ఫోజ్ కొట్టేశాడు. ఆ తర్వాత ప్లాన్ను అమలు చేసేసాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఆ అగంతుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నీ న్యూడ్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయని బెదిరింపు, అడిగినంత ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. ఇక ఏం చేయాలో తెలియక అమ్మాయి సాయం కోసం దేవానాయక్ ను ఆశ్రయించింది. ఆయన ఎవరో తెలియక వాడి అంత చూస్తాను, సెటిల్ చేస్తా అంటూ నమ్మబలికాడు దేవానాయక్. అది అదనుగా కొంత ఖర్చు అవుతుంది అంటూ ఆమె దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇక సెటిల్మెంట్ విషయంలో గొడవ జరిగిందని, దెబ్బలు తగిలాయని, ఆసుపత్రి ఖర్చులని చెప్పి మరికొంత డబ్బు కూడా తీసుకున్నాడు. తీరా ఆరా తీస్తే ఆ ఫోన్ చేసి బెదిరించిన ఆగంతకుడు ఎవరో కాదు, ఈ దుర్మార్గుడే. అసలు సూత్రధారి ఆ అపరిచితుడేనని తెలిసి షాక్ అయింది ఈ అమ్మాయి. నెడదవోలు పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పింది. కానీ అప్పటికే న్యూడ్ ఫోటోల్ని చూపెట్టి 2,53,00,000 లాగేసుకున్నాడట. ఇక ఒక మహిళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని బ్లాక్మెయిల్ కి పాల్పడి ఈ రేంజ్ లో దగా చేసిన దేవానాయక్ ఇప్పుడు పోలీసుల కస్టడీలో అయితే ఉన్నాడు. అతగాడి నుంచి ప్రెసెంట్ అయితే 1,81,00,000 అయితే రికవరీ అయింది. మిగతా దాని గురించి ఇంకా వాడే చెప్పాలి. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ అయితే ఇది పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. ఇక మరొక మానవ మృగం ఏంటంటే, ఒంటరిగా ఉన్న వృద్ధురాలే వీడి టార్గెట్. ఇక చిన్న పెద్ద ఏం లేదు, ముసలోళ్ళను కూడా వదిలిపెట్టరు ఈ దుర్మార్గులు. వీడి పేరు మంజు, కేర్ ఆఫ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు. మధ్యానికి బానిసై ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నిండా కామక్రోధాలు నింపుకొని జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఇక తాగాడంటే వాడు ఏంటి అన్నది కూడా అర్థం కాదు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలపై తెగబడి అత్యాచారం చేసి హతమార్చేస్తాడు. 2023లో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేస్తే ఆమె తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే గతేడాదే మార్చిలో మరొక వృద్ధురాలు కూడా ఇలాగే చేశాడు. అయితే ఈ కేసులో రిమాండ్లో ఖైదీగా ఉన్న అతను, అంటే వాడి పేరుంది మంజు, ఈ నెల 1న బెయిల్ మీద అంటే బయటకు వచ్చేసాడు. బెయిల్ ఇచ్చేసారు, బయటకు వచ్చాడు. ఇక వీడు జైలు నుంచి బయటకు వచ్చినా సరే వాడి లోపల ఉండే మృగం ఉంటుంది చూడండి, అలాగనే ఉంది. పెదనందిపాడులో ఒక గుడిలో పనిచేసే రవణమ్మ అనే ముసలావిడ చనిపోయింది. అయితే ఆమె మెడపై ఉన్న తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీశారు. అయితే ఆ ఇంటి నుంచి సమీపంలోనే మంజు అతని స్నేహితుడు సాంబ ఉండడంతో వాళ్ళిద్దరిని అంటే విచారణ చేపట్టారు. తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిర్యాదు రాసుకుని దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ జైలు నుంచి వచ్చాడు 1వ తారీఖే. ఇక రవణమ్మపై అత్యాచారం చేసింది మంజునే అని తెలిసింది కాబట్టి వాడి పేరు తెలిస్తేనే విసుగొస్తుందని చెప్తున్నారు స్థానికులు. మనకు కూడా రోతగా అనిపించట్లా, పెద్ద చిన్న తేడా లేకుండా. ఇక గ్రామం ఇలా కాకుండా పిశాచులు పేటరేగిపోవడం తెలుగు రాష్ట్రాలని కలవర పెడుతుంది. ఇక మతి తప్పిన మదమెక్కిన కామాంధులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారో, ఎప్పుడు ఎవరి మీద ఎలా దాడి చేస్తారో, ఎలా తెగబడతారో అని బెదిరిపోవాల్సిన పరిస్థితి. బయటికి వెళ్ళాలంటే భయంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల జీవితాలను నాశనం చేయడానికి టార్గెట్ పెట్టుకుని మరీ వెంటాడుతున్న తోడేల గురించి అయితే జనంలో విస్తృతంగా రచ్చ జరుగుతుంది. సమాజంలో నేరాలు ఘోరాలు ఎంత ముదిరిపోతున్నాయంటే, మహిళలపై అత్యాచారం చేసి హతమార్చాలన్న వార్తలని ఇవాళ రేపు రెగ్యులర్ గా వింటూ ఉన్నాం. ఇది ఇక రేపు నిన్నంలే ఇలా ఉంది అనేటట్టుగా వచ్చేలా ఉంది. దానికి అత్యాచారం అని మనమే కొత్త పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఢిల్లీ నిర్భయ నుంచి కోల్కతా ఆర్జికల్ హాస్పిటల్ కేసు దాకా ఎన్నో చేదు జ్ఞాపకాలు. అన్ని అత్యంత క్రూరమైన నేరాలే. ఎక్కడో కాదు, ఇక్కడ మన మధ్యనే యథేచ్ఛగా తిరుగుతున్న ఇటువంటి మానవ మృగాల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎలా? వీళ్ళని అసలు బోనెక్కించడానికి మనకుండే చట్టాలు సరిపోతాయా? 100 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని కలలు కంటున్న బత్తుల ప్రభాకర్ 300 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలతో వాళ్ళ బతుకుల్ని నాశనం చేస్తున్న మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ చేసే సొమ్ములు వెనకేసుకుంటున్న దేవనాయక్ గంజాయి మత్తులో వృద్ధ మహిళలపై పైశాచికత్వానికి పాల్పడే మంచు. ప్రస్తుతానికి 4 శాంపిల్ పీస్లే, ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి. ఒకడు హై క్లాస్ అయితే మరొకడు ఓరమాస్. క్రైమ్ నేచర్ లో ఒక్కొక్కటిది ఒక్కో రేంజ్. లక్ష్యం మాత్రం ఒకటే, మహిళల మాన ప్రాణాలని కబలించడం. చదువుకున్న వాళ్ళు, చదువుకోనోళ్ళు, ఇలా తారతమ్యం లేకుండా అసలు ఆ తారతమ్యమే లేదు ఇక్కడ. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకునే ఉదాంతాల్లో చోటామోటా సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటారన్నది ఒక రిమార్క్. ఇక మస్తాన్ సాయి కేసులో అలా మోసపోయిన కేసే లావణ్యదే. ఇక లవ్వా లేక లస్టా అంటూ వాడు ఒలకబోసేది ప్రేమ లేక కామమా తెలుసుకునేలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది. కేటుగాడి చేతిలో మోసపోవడానికి ఒక వస్తువుగా మారిపోయింది సగటు అమ్మాయి. ప్రేమలో నిండా మునిగిపోయినప్పుడు ఫోటోలు, వీడియోలు అంటూ వెర్రి పనులకు సరెండర్ అయి ఆనకు మోసపోవద్దనేది సైకాలజిస్టులు చెప్తున్న సూచన. నేరానికి పాల్పడ్డవాడు
కొద్దో గొప్ప పేరు పరపతి ఉంటే గనక లీగల్ గా సేఫ్ సైడ్ లో ఉంటాడు. కానీ ఆ మేరకు ముందే ప్లాన్ చేసుకుంటాడు. అసలు ఒకవేళ దొరికితే ఏంటి, దొరికిన తర్వాత మనం ఎలా ఎస్కేప్ అవ్వాలని. ఒకవేళ అరెస్ట్ అయినా సరే ఈజీగానే స్టేషన్ బెయిల్ అనేది తెచ్చుకుంటాడు. ఇక ఈ విషయంలో బలైపోయేది ఎవరు అంటే ఈ అమ్మాయికపు అమ్మాయిలే. పుట్టుకతో ఎన్నడూ నేరస్తులు కాదు, సమాజమే నేరగాన్ని తయారు చేస్తుందనే మాట ఒక్కోసారి అక్షర సత్యం వినిపిస్తుంది. సినిమాల్లో శృతి మించిన అశ్లీలం, సోషల్ మీడియాలో పెరిగిన విచ్చలవిడితనం కూడా సగటు మనిషిలో క్రైమ్ నేచర్ ని క్రియేట్ చేస్తుందన్న వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇక క్రియేటివిటీ పేరు మీద చలామణి అయ్యే ఈ మురికి కంటెంట్ ని కస్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉందని మరో సూచన. ఇక వావి వరుసల్ని మరిచి తండ్రి కూతుళ్లపై కూడా ఈ మధ్య ముతక వీడియోలు చేసిన యూట్యూబర్లు సైతం ఇక్కడ వీళ్ళు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఏపీలో ఒకే నెలలో నమోదై సంచలనం సృష్టించి కొన్ని రేప్ కేసులు అక్కడి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేశాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి సమీపంలో 9 ఏళ్ల బాలికపై 3 స్కూల్ పిల్లలు రేప్ చేసి చంపేసేశారు. ఇక విజయనగరం జిల్లా రామభద్రపురంలో కూడా ఉయ్యాలలో నిద్రపోతున్న 6 నెలల పసికందుపై అఘాయిత్యం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడిలో కూడా కట్టేసిన గేదె మీద మరి ఘోరం ఇదైతే కొందరు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఇవన్నీ వింటుంటే ఎక్కడికి పోతున్నాం అసలు మనం అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇక ఇండియాలో అయితే ప్రతిరోజు సగటున 86 రేప్ కేసులు జరుగుతున్నాయి. ఇది లేటెస్ట్ గా 2024లో తీసిన లెక్క మాత్రమే. 8వ తరగతితో చదువు మానేసి చిన్నతనం నుంచి దొంగతనాలు చేస్తూ హార్డ్ కోర్ క్రిమినల్ గా మారి 100 మంది అమ్మాయిల్ని చెరబట్టాడు బత్తుల ప్రభాకర్. ఇక శ్రీమంతుల కుటుంబంలో పుట్టి లోక్సభ ఎంపీ స్థాయికి చేరిన కన్నడ పెద్ద మనిషి ప్రజ్వల్ రేవన్న వేలాది మంది మహిళల్ని లొంగ తీసుకొని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ లెక్కన ఈ స్థాయితో ఎలాంటి సంబంధం లేదు, చిన్న పెద్ద అనే తేడా అసలు లేదు. ప్రతి వర్గంలోనూ ప్రతి కార్నర్ లోనూ నేరం వేళ్ళంటుకుపోయింది. ఇక వీళ్ళ మానసిక స్థితి ఏంటన్నది అంతుపట్టడమే లేదు. వీళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు కూడా చాలా ఇప్పుడున్న శిక్షలు అయితే అస్సలు సరిపోవు, ఇంతకు మించి ఇంకా పెంచాలేమో తెలియాలి. మరి ప్రస్తుతం వీళ్ళ నేర చరిత్ర చర్చనీయాంశంగా మారుతుంది. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఈ నేరాలు ఘోరాలు ఏవైతే ఉన్నాయో ఇంతటితో అంతమైపోతాయి అంటారో కామెంట్ చేయండి.